హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఈరోజు ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా నిన్న మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఎంబీబీఎస్ ప్రవేశాలు కళాశాల వైజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. 24వ తేదీ సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల లోపల మేనేజ్మెంట్ కోటాలు మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలు సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి. తర్వాత క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి క్యాప్ ప్రయారిటీ లిస్టు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి తీసుకున్న డేటాను రిలీజ్ చేసింది. దీనిపైన అభ్యంతరాలు కానీ ఏదైనా సలహాలు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి లేదా డైరెక్ట్గా సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మెయిల్ అడ్రస్ ఇచ్చున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి కూడా మెయిల్ అడ్రస్ ఇచ్చున్నారు. మీరు 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీ గ్రీవెన్స్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తెలియజేయగలరని నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా అటు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ కావాల్సిన వాళ్ళు 24వ తేదీ మధ్యాహ్నం లోపల జాయిన్ కండి. ముఖ్యంగా కళాశాలలో ఫీజు ఎలా కట్టాలి అని చాలామంది కూడా అడుగుతున్నారు. ఒకసారి డైరెక్ట్గా మీరు మొదట ఫీజు డైరెక్ట్గానే కట్టించుకుంటారు. మేనేజ్మెంట్ కోటాలో 13,20,000, సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న సీట్లు కళాశాలలో 6 కళాశాలల్లో 12 లక్షల రూపాయలు, మరియు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న కళాశాలల్లో ఎన్ఆర్ఐ కేటగిరీకి 20 లక్షలు, ప్రైవేట్ కళాశాలలో ఎన్ఆర్ఐ కేటగిరీకి 39 లక్షలు. అంటే రేట్లు కూడా మాట్లాడుకొని కళాశాల ప్రిన్సిపాల్తో రేటు మాట్లాడుకొని చాలామంది కూడా తక్కువగానే కడుతున్నారు. అది ఎలా కట్టాలి, ఇన్స్టాల్మెంట్ లెక్కన కట్టాలా లేకపోతే ఎలా కట్టాలనేది ఆ కాలేజీ యాజమాన్యాన్ని మీరు సంప్రదించగలరని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేనేజ్మెంటు అంత పెద్ద మొత్తం 2-3 ఇన్స్టాల్మెంట్గా కట్టించుకోవచ్చు. లేదు ఒకే ఇన్స్టాల్మెంట్ కట్టాలి అంటే కంపల్సరిగా మనం కట్టాల్సిందే. అది కాలేజీ యాజమాన్యం పైన మేనేజ్మెంట్ కోటా కానీ ఎన్ఆర్ఐ కేటగిరీకి కానీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మెరిట్ అండ్ రిజర్వేషన్తోనే సీట్ అలాట్మెంట్ అనేది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇకపోతే ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లీట్ అయ్యింది. ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రౌండ్ తర్వాత ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, ఆ సీట్లను మళ్ళీ సెకండ్ రౌండ్లో ఎలా భర్తీ చేస్తారు, దానికోసం మనం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. ఖాళీ అయిన వేకెన్సీస్ని సెకండ్ రౌండ్లో భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి రౌండ్లో సీటు వచ్చిన విద్యార్థి రెండో రౌండ్కు స్లైడింగ్ ఉంటుంది. రెండో రౌండ్ నుండి మూడో రౌండ్ కూడా స్లైడింగ్ ఉంటుంది. ఒకవేళ రిపోర్టింగ్ చేయని విద్యార్థులకు మళ్ళీ కళాశాలలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉండదు. 1 టైం వెబ్ ఆప్షన్స్లో భాగంగా విద్యార్థులు పెట్టుకున్న కళాశాలల ప్రయారిటీ ప్రకారమే కళాశాలల్లో సీట్లు అలాట్మెంట్ చేశారు. మెరిటోరియస్ రిజర్వేషన్ కూడా మొదటి రౌండ్లోనే గత సంవత్సరాలలో లాగా అమలు చేశారు. ఇక్కడ ప్రతి విద్యార్థికి తెలియజేసేది ఏమిటంటే మెరిటోరియస్ రిజర్వేషన్పై నేను వేరే ఛానల్లో కూడా మాట్లాడటం జరిగింది. విద్యార్థులకు మంచి కోసం ఏదైనా మాట్లాడుతాం. అంటే మన మెడికల్ వ్యవస్థలో సీట్ అలాట్మెంట్లు విద్యార్థులకు మనం ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో, ఎంత మేలు చేయాలో అంత మేలు జరగాలని మేము తాపత్రయపడుతుంటాం. సిస్టమ్స్ అనేటివి మనం మార్చుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ అనేటివి మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ ఓపెన్ కేటగిరీలు సీట్లు అలాట్ చేసిన తర్వాత ఎంఆర్సీ క్యాండిడేట్స్కి బెటర్ కాలేజీకు ప్రమోషన్ ఉంటుంది. జనరల్గా అది 2020 నుండి చేస్తున్నారు. 2020 నుండి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారమే మొదటి రౌండ్లోనే ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అంటే మెరిట్ ఉన్న విద్యార్థులకు 50% సీట్లు అలాట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. మళ్ళీ ఈ రిజర్వేషన్ కేటగిరీలో సీట్లు కేటాయించిన వాళ్ళకు మెరిట్ ఉన్న విద్యార్థులకు ఈ మెరిటోరియస్ రిజర్వేషన్ కింద
ఒక కాలేజీ నుండి బెటర్ కాలేజీకు పంపడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ నుండి బెటర్ కాలేజీకు ప్రమోషన్ ఈ మెరిటోరియస్ రిజర్వేషన్ కింద ఇవ్వటం జరుగుతుంది. అందులో మేమనేది ఏమిటంటే రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ పెట్టారు కదా. రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ పెట్టినప్పుడు మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ చేయకముందే విద్యార్థుల ఒపీనియన్ కూడా పలానా మెడికల్ కాలేజీలో మీకు సీట్ వచ్చింది, మీరు ప్రయారిటీ పెట్టుకున్న దాని ప్రకారమే మీకు సీట్ అలాట్మెంట్ ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది, మెరిటోరియస్ రిజర్వేషన్ కింద పలానా కాలేజీకి పంపిస్తున్నాం అని ఒక చిన్న ఇంటిమేషన్ విద్యార్థులకు తెలిపితే ఆ విద్యార్థులు ఏ నిర్ణయాన్ని చెప్తారో ఆ నిర్ణయం ప్రకారం సీట్ అలాట్మెంట్ చేయొచ్చు. ఆ విద్యార్థి ఇంట్రెస్ట్ లేకపోతే ఓపెన్ కేటగిరీలో అలాట్ చేసిన సీటే అతను జాయిన్ అవుతాననుకుంటే మరొక విద్యార్థికి అవకాశం వస్తుంది, మరొక మెరిట్ ఉన్న విద్యార్థికి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం చెప్పదలుచుకుంది. ప్రతి విద్యార్థికి కూడా మేలు జరగాలన్నదే నా తాపత్రయం. ఎంతవరకు విద్యార్థులకు మేలు జరగాలో అంతవరకు నేను ఫైట్ చేస్తుంటాను. ప్రతి విద్యార్థికి మెడికల్ సీట్లు వస్తే మంచిది అని ఫైట్ చేశాను. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు గవర్నమెంట్ తీసేయాలి అని ఫైట్ చేశాను. నీట్ రద్దు కాకూడదు, అందరూ రద్దు అవ్వాలని కోరుకుంటే నేను ఒక్కడ మాత్రమే, నా ఛానల్ మాత్రమే నీట్ రద్దు కాకూడదు, ఎందుకంటే కష్టపడి ఎగ్జామ్ రాసిన పిల్లలు నష్టపోతారో అని నేనొక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైట్ చేశాను. ఇలాంటి ఎన్నో విషయాలపై మన ఛానల్ తరఫున విద్యార్థికి మేలు జరగాలని నేను తాపత్రయపడుతుంటాను. కాబట్టి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయితే పూర్తయిపోయింది. సెకండ్ రౌండ్లో స్లైడింగ్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, లేకపోతే మీరు జాయిన్ అయిన కళాశాలలో ఉండాలనుకుంటే ఉండొచ్చు. దీనికి రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అనేది ఒకటి ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుండి ఇస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయిన కళాశాలలోనే ఉంటారా, లేకపోతే స్లైడింగ్లో వెళ్ళాలనుకుంటారా, ఆ ఆప్షన్ మనం లాగిన్ వెబ్సైట్లో పెట్టుకున్న తర్వాత స్లైడింగ్ అనేది ఉంటుంది, లేకపోతే అదే కాలేజీలో మీరు జాయిన్ అయిన కాలేజీలోనే ఉంచటం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ప్రతి అప్డేట్ మన వీడియో ద్వారా తెలియచేయటమే నా ఉద్దేశం. సర్వీస్ ప్రతి విద్యార్థికి కూడా, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మేధావులు చాలామంది ఉంటారు, కానీ చదువు రాని పల్లెటూరులో ఉన్న పేరెంట్స్కి విద్యార్థులకి పూర్తి సమాచారాన్ని ఇవ్వటమే నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఛానల్ పెట్టింది కూడా అందుకే. ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఎంతమంది అయినా ఉంటారు, కానీ తెలుగులో మాట్లాడలేని చదువుకోని పేరెంట్స్ వాళ్ళ బిడ్డలను డాక్టర్లుగా ఎలా చేయాలి అనుకునే వాళ్లకు నా ఛానల్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మీరు గొప్ప గొప్ప పొజిషన్లో ఉండొచ్చు, మీరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడచ్చు, కానీ మీకున్నంత నాలెడ్జ్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలియదు, చదువురాని బిజినెస్ చేసే వాళ్ళకు తెలియదు, వాళ్ళకి ఎలా వెళ్ళాలో, ఎలా జాయిన్ అవ్వాలో, ఏ విధంగా ఈ మెడికల్ ప్రొసీజర్ అంతా మనం పూర్తి చేయాలో వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళ కోసమే నా ఛానల్ను నేను పెట్టి వాళ్ళ కోసమే ప్రతి విద్యార్థికి మేలు చేయాలనే ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నాను. ప్రతి విద్యార్థికి మేలు జరగాలి. ప్రతి అప్డేట్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా ప్రతి విద్యార్థికి తెలియాలి. వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు, కామెంట్లు చేయాల్సిన అవసరం కూడా లేదు. నా వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఏ డౌటు లేకుండా వాళ్ళు కౌన్సిలింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే నా ఛానల్లో ప్రతి విషయం కూడా చెప్తుంటాను. కాబట్టి ముందు కూడా ప్రతి అప్డేట్ ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు నాట్ రిపోర్టెడ్ లిస్టు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఎప్పుడు రిలీజ్ చేస్తారని మనం వెయిట్ చేయాలి. ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, ఎన్ని సీట్లు ఉన్నాయి, మళ్ళీ సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ సీట్లను ఎంతమంది విద్యార్థులు ఆ సీట్ల వల్ల జాయిన్ అవుతారు కొత్తగా, స్లైడింగ్లో బెటర్ కళాశాలకు వెళ్ళడం వల్ల
ఆల్ ఇండియా కోటాకు వెళ్ళడం వల్ల ఎన్ని సీట్లు ఖాళీ అవుతాయి, ఆ సీట్ల గురించి మనం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చే లిస్టు పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి 2వ రౌండ్ నుండి 3వ రౌండ్ కూడా అప్గ్రేడేషన్ ఉంది అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈసారి ప్రాస్పెక్ట్స్ అండ్ గైడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది, ఫ్లో చార్ట్ కూడా వేసి మరీ చూపించడం జరిగిందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, ఇన్ఫర్మేషన్ మీరు పూర్తిగా వీడియో చూసి తెలుసుకోండి. తెలుసుకుని మీకు నచ్చిన వాళ్ళకు కూడా సమాచారాన్ని మీ ద్వారా అందించండి. ఎందుకంటే ఇప్పుడు క్యాప్ రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీస్ రిజర్వేషన్ గురించి మామూలుగా జనరల్గా విన్నట్టుంటారు. కానీ ఆ విద్యార్థికి సమాచారం అందేంత వరకు మనకు తెలిసిన వాళ్ళకి కనుక చెప్పగలిగితే ఆ విద్యార్థి బాగుపడతాడు. చాలామంది కూడా ఇప్పుడు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్లో 69 మంది ఎలిజిబుల్ అయ్యారు. ఒకరు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అయ్యారు. 24 మంది ఆబ్సెంట్ అయ్యారు. 24 మంది ఆబ్సెంట్ అయ్యారంటే వివిధ కారణాలు ఉండొచ్చు. వాళ్ళకి సమాచారం తెలియకుండా పోవచ్చు, లేకపోతే అనివార్య కారణాల వల్ల వాళ్ళు వెళ్ళకుండా ఉండొచ్చు. ఏదో కారణం ఉంటుంది, మనం చెప్పలేం కదా, మనకు తెలియదు కదా. మూడో వ్యక్తి మనసులో ఏముందనేది మనకు తెలియదు. కాబట్టే నేను చెప్తుంటాను, ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళకు మనం ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా చెప్పాలి. ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి విద్యార్థికి కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందాలి అని మనం చెప్తాం. చిన్న ఉదాహరణ అండి, నిన్న ఒక పేరెంట్ ఫోన్ చేశారు, సార్ నాకు ఎస్వియులు సీట్ అలాట్మెంట్ అయినట్టు కళాశాల లిస్టులో ఉంది, కానీ నాకు కాటూరు మెడికల్ కాలేజీలో సీటు అలాట్ అయినట్టు అలాట్మెంట్ లెటర్లో ప్రింట్ చేసుకున్నప్పుడు వచ్చింది, మరి నేనేం చేయాలి అన్నాడు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్పాను. డైరెక్ట్గా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పాను, ఒకవేళ ఆ లైన్ కలవకపోతే. ఇటువంటి ప్రాబ్లమ్స్ విద్యార్థులకు ఉంటాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి. 1 కాదు 2 కాదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు విద్యార్థులు ఎంత అవస్థలు పడ్డారో ఈడ చూసాం. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా వీడియో పూర్తిగా చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై హింద్.